వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి ఈ వినాయక చవితి పూజ టైమింగ్స్ ఏంటి? చంద్రుణ్ణి ఏ సమయంలో చూడకూడదు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. ఆది దంపతుల మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పని ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది అందరి నమ్మకం. వినాయకుడి పూర్తి అనుగ్రహం కలగాలంటే పండుగ నాడు ప్రత్యేకమైన సమయంలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోవాలని అంటున్నారు. ఉదయం పూజ చేసుకోవాలనుకునేవారు 11 గంటల 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చట. ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం 6:22 నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పాన్ని చేసుకోవచ్చు. వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతి పాత్రమని పండుగ రోజున ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని చెబుతున్నారు. అదే విధంగా వినాయక చవితి శనివారం వచ్చింది అంటే శనీశ్వరుడు కాబట్టి ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదట. చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు చెబుతారు. అయితే ఈ సంవత్సరంలో 2 రోజుల పాటు చవితి తిథి ఉండడం వల్ల ఈ 2 రోజుల్లో ప్రత్యేకమైన టైమింగ్స్ లో చంద్రుణ్ణి చూడకూడదని అంటున్నారు. ఆ టైమింగ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి 8:16 వరకు, అలాగే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:45 వరకు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకోవద్దు. చవితి రోజు ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. పండుగ నాడు 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలు కాని వారు దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే 21 పత్రాలతో ఆయనను పూజించిన ఫలితం కలుగుతుందట.